హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్న మీది? గోపాల్ రెడ్డి గారికి తోడల్లుడు కూతురు అవుతుంది. ఓకే. మధురానగర్లో షూటింగ్ చేసేటప్పుడు దట్ లాస్ట్ డే నన్ను ఆయన వచ్చి నీకేమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా, ఇలా లవ్ కానీ లేదంటే మేనత్తల కూతురు? నాకేం లేవండి. గోపాల్ రెడ్డి గారిది కూడా మా ఊరికి కొంచెం దగ్గరే. ఓకే. మా ఊర్లోనే చదువుకున్నారు ఆయన చిన్నప్పుడు. ద సేమ్ టైం ఏంటంటే ఇంకొకటి కోఇన్సిడెంట్, మా ఫాదర్ స్టూడెంట్ ఆయన. దాంతో మరి నా బిహేవియర్ నచ్చున్నదో ఆయన అడిగాడు. అడిగితే మా ఫాదర్తో మాట్లాడాను నన్ను. మా ఫాదర్కి ఏంటంటే అత్యుత్సాహం, అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్కి దగ్గర అయితే ఇంకా మోర్ అండ్ మోర్ మంచి సినిమాలు తీయచ్చు అని. నేను నా వైఫ్ని చూడను కూడా లేదు, మా అమ్మ నాన్నే చూశారు, మాకు నచ్చింది అన్నాడు. ఓకే. పెళ్ళైన తర్వాత ఇండస్ట్రీని అర్థం చేసుకున్నారా ఆమె? ఆమెకు అసలు ఏం తెలియదు అస్సలకి. నా పెళ్లి కాకముందు రెడ్డి గారి పిల్లలతోటి ఎప్పుడైనా ఒకటి రెండు షూటింగ్లకి ఏదన్నా వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, అంతేగాని ఆమెకి వాట్ ఈజ్ షూటింగ్ అనేది అసలు ఏమీ తెలియదు. ఈవెన్ దో నా పిల్లలకి, ఓకే, నా పిల్లలు ఏ రోజు షూటింగ్ అనేది తెలియదు. పెద్ద కుటుంబం ఆమెది కూడా? ఆమెది పెద్ద కుటుంబం. ఓకే. ఆమెది పెద్ద కుటుంబం. ఈ రోజుకి ఆమె ఉన్నా లేకపోయినా నాకు తోడెవరంటే నన్ను ఒక బిడ్డలా చూసుకునేది మా అత్తయ్య, వాళ్ళ అమ్మ. ఇప్పుడు కూడా ఆవిడ ఇక్కడే ఉన్నారు. ఎందుకనంటే నా పెద్ద కూతురు ఇల్లు మారుతుంది, ఆవిడకి అవన్నీ సెట్ చేయడానికి మొన్న మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి అవన్నీ సెట్ చేస్తున్నారు. అవి సెట్ చేసి రేపు ఎల్లుండే వెళ్ళిపోతుంది అనమాట. ఇఫ్ ఎనీ నీడ్ ఆఫ్ హెల్ప్ అంటే ముందు పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఓకే. దాంట్లో మా బావమరిది ఒకడు, ఈజ్ ఎ కాంట్రాక్టర్, బిల్డర్. ఇప్పుడు బెంగళూరులో మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఓకే. నేనంటే అంటే ప్రాణం అన్నమాట వాళ్ళకి. వాళ్ళ కూతుర్ని అలా చూసుకున్నారు అనేది. ఆమెను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. ఆమెకి ఒక్కటే చెప్పేవాడు నేను, నువ్వు ఉన్నన్ని రోజులు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోను, నువ్వు ఏ విషయంలో భయపడద్దు. ఈవినింగ్ కారులో ఎక్కించుకొని సరదాగా అలా తీసుకెళ్ళి సిగ్నల్స్ దగ్గర అక్కడ కాళ్ళు లేకుండా చేతులు లేకుండా అలా అడుక్కుంటూ వాళ్ళని చూసావు కదా, వాళ్ళందరికంటే నువ్వు బెటర్ పొజిషన్లో ఉన్నావు. యువర్ ఇన్ గుడ్ హౌస్, మంచి పిల్లలు, మంచి ఫుడ్ తింటున్నావు, వాళ్ళని చూడు, వాళ్ళు ఏమీ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇవన్నీ అంటే పెళ్ళైన ఒక 10 years బాగానే ఉంది. హార్డ్లీ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక సంతోషంగా గడిపిందంటే ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుంది అంతేనా? 10-12 సంవత్సరాలు అంతే. సంతోషంగా గడిపింది 10-12 సంవత్సరాలు కాదు, ఆమె నాతో ఉన్న 26 ఏళ్ళు సంతోషంగా ఉంది. బట్ 10 సంవత్సరాల తర్వాత ఆమెకి డిసీజ్ బయటపడింది. డిసీజ్ బయట వచ్చినా కానీ నేను ఎప్పుడు కూడా ఆమెని తక్కువగా చూడలేదు, ఆవిడ నన్ను తక్కువగా చూడలేదు. ఇద్దరికీ ఆమె బాగలేని మనిషి అనే లోటు నాకు లేదు, నాకు బాగలేదనే లోటు ఆమెకి లేదు.